నమ్మకమైన తండ్రి, సమయంలో పాట ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన చాలా వందనాలు. కొద్దిసేపు నీ లేఖనాలు బాగా ధ్యానించట్లు మేము సరి చేసుకుని ప్రార్థించట్లు కూడా కృపని తండ్రి నూతనంగా మార్చవా దేవా. మీ ప్రేమ గల మాటలు మాకు అనుగ్రహించవా తండ్రి. మా గుడితనాన్ని తొలగించవా తండ్రి. నీ రూపంలోకి కోరుకుంటున్నా నీ పోలికలోనికి మేము రాగలిగినకు మాకు మీ కృపను దయచేయండి యేసయ్యా. నీ మాటని నువ్వు వివరించయ్యా. అజ్ఞానినయ్యా, మూర్ఖులనయ్యా. నా సొంత జ్ఞానము, ఆలోచన, ప్రణాళిక, అనుభవాన్ని క్రీస్తు నామంలో కొట్టేదండి. దయ చూపించమని బతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నా యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదే మాట చదువుకొని మనం వాక్యం ధ్యానిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. 3 అని రాసి కింద రాశారు కదా, వెదకుచున్నాము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. బాగా క్లియర్ గా అర్థమయ్యేటట్లే ఉంది కదా. నిలవరమైన అంటే నిలకడగా ఉండేటువంటి పట్టణము అంటే ఒక స్థిరమైనటువంటి నివాసం మనకిక్కడ లేదు. అంటే ఈ భూమి మీద మనకు లేదు, కానీ ఉండపోవచ్చున్న దానికోసం ఎదురు చూస్తుంది. అంటే పరలోకమందు మనకు పట్టణం ఉంది. ఆయన దాన్ని సిద్ధపరచడానికే వెళ్ళినాడు. క్లియర్ గా చెప్పినాడు, నేనుండు స్థలంలో మీరును లాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. మరలా మీరు నాతో పాటు అక్కడ ఉండున్నట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని కూడా చెప్పినాడు. కాబట్టి మనం నిరీక్షణ లేని వారం కాదు, ఏదో గుడ్డిగా బతుకుతున్న వారం కూడా కాదు. ఏదో ఈ వాక్యము నిలవరమైన పట్టణం లేదట, ఆ పరలోక రాజ్యమేనట అని కూడా గుడ్డిగా బతుకుతున్న వారం కాదు. ఎందుకంటే యేసు ప్రభు తానే స్వయాన చెప్తూ వచ్చినాడు, నేను వెళ్తున్న దాని కొరకే, అక్కడ నేను సిద్ధపరిచి మళ్ళీ వస్తా అని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు మళ్ళీ వస్తాడు, రక్షించుకున్న ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఆ పట్టణం ఉండబోచున్న దానికోసం మనము ఎదురు చూస్తాం. అంటే మనం ఇక్కడే ఉన్నాం, కానీ దానికోసం చూస్తున్నాం. మన గురి అక్కడ, మనం వెతకడం అక్కడ వెతుకుతాం. ఉండడం ఎక్కడున్నాం? ఇక్కడ. ఎక్కడంటే ఇశ్రాయేలీలు వాళ్ళను మనం పోల్చుకుంటే వాళ్ళు ఎక్కడున్నారు అంటే అరణ్య యాత్రలో ఉన్నారు. ఐగుప్తు నుంచి వాళ్ళు రక్షించబడిన తర్వాత ఎర్ర సముద్రం అనేటువంటి బాప్తిస్మం గుండా కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా అరణ్యంలో అడుగుపెట్టినారు. ఇంకా వాళ్ళు అరణ్యంలో సాగిపోతా ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరణ్యంలో నడుస్తున్నారు అనంటే వాళ్ళు కనాను చేరాలని అరణ్యంలో నడుస్తున్నారు. అరణ్యంలో ఇదే బాగుంది అని అక్కడ గురాడాలు వేసుకొని అక్కడ ఇల్లులు కట్టుకోవట్లే. వాళ్ళు ప్రయాణంలో అక్కడక్కడ అలసిపోతారు గనక అక్కడ గుడారాలు అప్పుడప్పుడు, అది దేవుడి చిత్తమైన చోటనే, ఆ మేఘస్తంభము ఆగిన చోటనే వాళ్ళు కూడా ఆగిపోయి అక్కడ గుడారాలు వేసుకుంటా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గురి ఏంటి? కనాను. వాళ్ళు దేనికోసం
ఎదురు చూస్తూ లేకపోతే గురి పెట్టుకుంటూ వాళ్ళు సాగిపోతున్నారు. అంటే కనాను చేరుతాం మేము. కనాను దేశం ఎట్లా ఉంటదంట? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా ఉంది కనాను దేశం. కాబట్టి ఆ దేశానికి మేము వెళ్తున్నాం అన్న ఒక గురి నిరీక్షణ కలిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరణ్యంలో బాగున్నాయి పండ్లు ఇవి సంగతులు, ఈడే ఉండిపోదామని అనుకోవట్లే. ఇక్కడ మన్నా పడతా ఉంది బాగా. మేఘస్తంభం రాత్రిళ్ళు కాపాడుతా ఉంది, అగ్నిస్తంభం అయిపోతుంది. పగులేమో మాకు మేఘస్తంభం లాగా చల్లగా ఉంటుంది, ఇక్కడే బాగుంది కదా ఇక్కడ ఉండిపోదామా అన్న తలంపు కూడా వారికి లేదు. వెళ్ళిపోతా ఉన్నారు. అరణ్యంలో కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే కనాను చేరాలంటే అరణ్యం గుండానే ప్రయాణం చేయాలి. మన జీవితంలో కూడా ప్రయాణంలో ఉన్నాం మనం, అంతే. ఇది అరణ్య ప్రయాణం. అరణ్యంలో ఏమన్నా దొరుకుతాయా? అరణ్యంలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? అరణ్యంలో ఇది స్థిర నివాసం అని అక్కడ ఆగిపోతారా? ఎప్పుడెప్పుడు మన నివాసానికి వెళ్ళిపోదామా అని ఉంటది కదా అరణ్యంలో ఉంటే. మనకైనా బయట ఉంటే ఎట్లుంటది? ఈ ప్రయాణంలో ఉన్నారనుకోండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పడదామా అని ఉంటుంది కదా. అలాగా అరణ్యంలో ఉన్న మనకు ఒక గురి, ఒక నిరీక్షణ ఎప్పుడు ఏమన్నా ఉండాలి అని అంటే, ఇక్కడ నిలవరమైన పట్టణం ఇది కాదు, ఈ స్థలం కాదు. వారికి ఎట్లా కనాను, నాకు పరలోకమే. ఏదో ఎప్పుడినే మాటలని ఊరికే విని విడిచిపెట్టడం కాదమ్మా, జీవితానికి అన్వయించుకో. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఆలోచించు. దేవుడు ఇది ఆషమాషిగా మాట్లాడట్లేదు. ఉదయం ఎంతోసేపు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడిచ్చిన మాట ఇది. ప్రస్తుతం ఉన్న మన పరిస్థితి బాగా తెలుసానికి. మనం ఎంతమంది ఉన్నామో, ఎంతమంది హృదయాల్లో ఏం సంగతులు పోతున్నాయో, దేనిల కొరకు మనం వెతుకులాడుతున్నామో, దేనికోసం మనం ఆయన దగ్గర గోజాడుతున్నామో, దేనికోసం మనం ఎదురు చూస్తున్నామో ఆయన తెలిసే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలైనగా మీరు మృతి పొందితిరి. ఖచ్చితంగా చెప్పాలంటే చచ్చినారు. ఎన్నోసార్లు మాటలు విని 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 అర్థం చేసుకోలేని మూర్ఖులుగా ఉంటున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, చచ్చినారు మీరు, ఈ లోకానికి చచ్చినారు. మళ్ళీ మీలో బతకనియొద్దండి లోకము. మీరు మృతి పొందితిరి. మళ్ళీ అది కావాలా, ఇది కావాలా, ఈ ఆశలు చావాలి. నాకు పాటలు పాడుకుంటూ వచ్చినాం కదా, లోకాన శాశ్వతం ఆనందము ఏదీ లేదు చెప్పినాడు ప్రభు. కాబట్టి ఇది కాదు శాశ్వతం. ఇక్కడ శాశ్వతమైన ఆనందం ఉండదు. ఒకరోజు ఆనందం, ఒకరోజు దుఃఖం వస్తుంది అని బాధపడొద్దు. ఈ లోకంలో శాశ్వతంగా ఆనందం ఉంటుందని చెప్పలే దేవుడు. ఈ లోకంలో ఉండదు. ఎక్కడుంటదే? శాశ్వతమైన ఆనందం, నిత్య సంతోషం పరమందు మనకు దొరుకుతుంది. ఇక్కడ నువ్వు మాట్లాడినా దొరకదు. నేను ప్రయాసపడతానంటే కూడా నీకు దొరకదు. దేవుడే క్లియర్గా చెప్తా ఉన్నాడు. దొరకని దానికోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఎట్లా వెళ్ళాలి మనం? సియోను పాటలు సంతోషంగా పాడు, సంతోషంతో పాడుతూ సియోను వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలా? సియోనికి వెళ్ళాలి. దుఃఖమొద్దు.
అది లేదే, ఇది లేదే, ఆ బాధల ఈ బాధ వద్దు. సంతోషము. లోకంలో ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకిచ్చినాడు. కలిగిన దాన్ని గ్రహించు, కలిగిన దాన్ని బట్టి ఆరాధించు, స్తుతించు, మహిమపరచు. ఎంత కాలము ఇమ్ము అనే బతుకుతున్నామే. కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి ఎందుకు స్తుతించలేకపోతున్నాం తెలుసా? ఎందుకు స్తుతించలేకపోతున్నాం? మళ్ళీ లోకం వైపు చూస్తున్నాం. మనం చెప్పుకున్నాం కదా, ఆసాపు లోకం వైపు చూస్తున్నాం. వాళ్ళు అట్లున్నారు కదా, వీళ్ళు ఎట్లున్నారు కదా. అక్కడ కాదు మన దృష్టి. కనాను ఇక్కడ లేదు, మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ టెంపరరీ. కాబట్టి ఈ లోకంలో కనబడుతున్న సంగతులని పూసుకోవాలని పరిగెత్తొద్దు. దాని కొరకు దేవుని పనిని నిర్లక్ష్య పెట్టొద్దు. నువ్వెందుకు వరకు పరిగెత్తుతున్నావు? అది ఎండ మామూలు లాంటిది. నీళ్ళు ఉన్నట్టు కనబడతాయి గాని అవి నీళ్ళు కాదు. దప్పికతో అల్లాడిపోతావు, దేవునికి దూరం అయిపోతాయి, దేవుణ్ణి విడిచిపెడతాయి. జాగ్రత్త. సాతాను ఒక చిన్న తలంపుతో నీ హృదయంలో ఎంటర్ అయినాడేమో, దాన్ని బిల్డప్ చేసుకోబాక, వెంటనే నరికి పడేసాయి. ఆలోచనలన్నీ కొట్టేశాయి. ఈ లోకంలో శాశ్వతమైన సంతోషము లేనే లేదు. ఇక్కడ ఈ పాటలో మనం చూసినట్లయితే, మారాను పోలిన చేదైన స్థలంలో ద్వారా పోవలసి వస్తుందేంది అంటున్నాడు. నిజం, మన జీవితంలో మారా ఉంది, ఇశ్రాయేలుకు ఉంది కదా. అలాగే దాని ద్వారా పాఠాలు నేర్పిస్తడానికి దేవుడు ఉంచినాడు. అరణ్యంలో మారా ఉండదా? ఉంటది ఖచ్చితంగా. కానీ అరణ్యంలో ఉంచుతాను అంటున్నాడా నిన్ను? ఆ మారా ఉన్న చోట్లే నువ్వు పర్మనెంట్ ఇక్కడే ఉండాలన్నాడా? అది కాదు. నీ స్థలం పాలు తేనెలు ప్రవహించే దేశం, పరమంతం. అక్కడే మనం. ఇక్కడ టెంపరీగా ఉంటది మారా, దాన్ని మళ్ళా ఆయనే మధురంగా మారుస్తాడు. దాన్ని చూసుకొని ఈ ప్రయాణం గురించి, ఆ గురిని గురించి, ఆ నిరీక్షణ లేకుండా వెనక్కి తగ్గిపోకూడదు. మళ్ళా వదిలి వచ్చిన ఆ పాత జీవితం వైపు ఆలోచించొద్దు. మళ్ళీ లోకస్తులు ఆలోచించినట్లుగా ఆలోచించొద్దు. నిర్గమాకాండంలో మనం చూస్తే ఇశ్రాయేలు కూడా అలాగే ఆలోచిస్తా ఉన్నారు. అందరు కాదు, కొందరు. వాళ్ళు కూడా ఏమీ దొరకలేదు, వాళ్ళకు నీళ్లు దొరకలేదు. వాళ్ళు కూడా మారాలంటే చేదు నీటి ద్వారా వారు వెళ్ళవలసి వస్తుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాను చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు ఏమంటున్నారు చూడండి. మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, అర్థమైందా? పరీక్షిస్తున్నాడు దేవుడు. మారా కూడా ఎందుకు తీసుకెళ్తున్నాడు? నువ్వు సనుగుతావా లేదా అని తీసుకెళ్తున్నాడు. ప్రభుకి తెలీదా నీ మార్గంలో మారా వస్తుందని? ప్రభువుకు తెలుసు. అక్కడిని తీసుకెళ్ళినాడు. ప్రజలు సనుగుతున్నారు గాని మోషే సనుగుతున్నాడా? చెప్పండి. మేమేమి త్రాగుదుమని మోషే మీద సనగడం చిన్న తప్పు అనుకోకండమ్మా, అది సైతాన్. గుర్తుపెట్టుకోండి. సనిగి ఏమైపోయినారు వాళ్ళు? 1 కొరింథీలు. ఈ మాటలు
మనకు సరిచేయడానికి వస్తున్నాయి, అదే సమయంలో హెచ్చరికగా కూడా వస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఇవి దేవుని మాటలు, మనిషి మాటలు కాదు. జాగ్రత్త. దేని వైపు చూసి నువ్వు కృంగిపోతున్నావో, దేనికోసం నువ్వు సనుక్కుంటున్నావో. 1 కొరింథీయులు 10వ అధ్యాయం. ఇశ్రాయేలులకు ఇవి సంగతులన్నీ ఎందుకు జరిగినాయంట? 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. వాళ్ళకి ఎగ్జాంపుల్ గా వాళ్ళకి సంభవించినాయంట. ఇప్పుడు మన జీవితంలో మనము వాళ్ళలాగా ప్రవర్తించకుండా బుద్ధి కలుగుటకై అవి మళ్ళా రాయబడినాయి. ఇవి చదివి ఏం చేసుకోవాలి? మనము బుద్ధి తెచ్చుకోవాలా. పరలోక రాజ్యం అంటే అశమాషి కాదు. రక్షణ చాలా సులువుగా మనం పొందుకున్నాం. ఆ రక్షణ, ఆ విశ్వాసము మనం అంతవరకు చేపట్టాలి. అప్పుడే కనాను చేరతాం. ఎంతో మంది అరణ్యంలో రాలిపోయినారు, సనిగిన వారే. సనగొద్దు. ఇక్కడే రాయబడుతుంది చూడండి, మనకు బుద్ధి కలుగుటకై రాయబడినాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నా కూడా నువ్వు ఇంకా సనుగుతూ ఉన్నావంటే అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది. అదే ఈ రకంగా దేవుడు బుద్ధి చెప్తా ఉన్నాడు మనకు. 10వ వచనం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అర్థమైందా? సంహారకుడి చేత నశించినారు. సనగడం వల్ల, సనగడం తిన్న తప్పనుకోకు. అది లేదు, ఇది లేదు, వాళ్ళైతే ఇట్లా, వీళ్ళైతే ఇట్లా. అవసరం లేదు. చాలా జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగింప చేసుకోవాలి. వాళ్ళు కనాను చేరలేకపోయినారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆ విషయం చూస్తాం కదా. అందరూ బయలుదేరినారు కానీ ఇలాంటి వాళ్ళందరూ రాలిపోయినారమ్మా. కాబట్టి మనం కూడా రాలిపో అవకాశం ఉందనే దేవుడు మాట్లాడతాం. మనకి ఎప్పుడు ఉండాలి సంతోషం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందం. ఆనందం. చూడండి, హెబ్రీ 3:19 కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. అవిశ్వాసము చేతనే. సనిగినప్పుడు సరిగిన వాళ్ళు ఏముంటది? అవిశ్వాసం ఉంటుంది. అందుకని వాళ్ళు సనుగుతున్నారు. అందుకని వాళ్ళు కనాను చేరలేకపోయినారు. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. కాబట్టి అవిశ్వాసం మన జీవితంలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. ప్రభుకి లోబడి మనం జీవించాలి, సనగకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయంలో 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిరి. చూడండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూచుకొనుడి. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకే భయం వేస్తుంది. మనకి ఎవరైనా బుద్ధి చెప్తున్నారంటే వాళ్ళని నిరాకరించకూడదట, ఖచ్చితంగా లోబడాలంట. బుద్ధి చెప్పే వాళ్ళకి లోబడాల. నాకు తెలుసులే. నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, గర్వంగా ప్రవర్తించడం అంటే ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? తప్పించుకోలేరు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల. అర్థమైందా? తప్పించుకొనకపోయిన ఎడల. ఇప్పుడు ఇశ్రాయేళ్ల గురించి చూద్దాం. మోషే సనగట్లే,
మోషే బుద్ధి చెప్తా ఉన్నాడు. మోషేని వాళ్ళు నిరాకరించినారు, మోషేనే చంపాలనుకున్నారు. అర్థమైందా? వేరొకరిని తమకు లీడర్గా పెట్టుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు. అంతగా వాళ్ళకి లోకం అంటే ఆత్మీయ సంగతులకు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈ ఆత్మీయ యాత్రలో ఈ అరణ్యం చూసి వాళ్ళకి ఎట్లా ఉందంటే, ఐగుప్తులో మంచి కీరకాయలు ఉన్నాయి, మంచి దుంపలు ఉన్నాయి, అవన్నీ లేవు ఇక్కడ. ఏంటిది? అరణ్యమో మంచిగా తినే కూరలు చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళు కూడా దొరకట్లే. అది నిజమేనా? చెప్పండి. దేవుడు అన్యాయిస్తాడా? ఒకప్పుడు బాగుంటే ఇప్పుడు బాగలేకుండా, తిండి తిప్పలు లేకుండా మనం చేస్తున్నాడా? ఇప్పుడే దుఃఖంలో పెడుతున్నాడా? తర్వాత మనకు నిరీక్షణ లేదా? ఇశ్రాయేలుకి లేదా? అరణ్యం తర్వాత కనాను లేదా? ఖచ్చితంగా ఉంది కనాను. కానీ అరణ్యంలో వెళ్ళాలి. ఈ అరణ్యం గుండా వెళ్ళినప్పుడు నీ యొక్క విశ్వాసం ఎంతో పరీక్షించబడుతుంది. ఆలస్యం అవుతుంది. కనాను వచ్చేసరికి ఈ మార్గం గుండా, ఆకలి దప్పుల గుండా వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాల్సింది వస్తుంది అంటే, నీ దేవుని నమ్ముతావా లేదా? ఐగుప్తులో 10 రకాలైనటువంటి తెగుళ్ళ గుండా ఆ యొక్క శత్రువుని అల్లాడించి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ బయటికి తీసుకొని వచ్చినాడే. కన్నులారా చూసినారే. వాళ్ళు వస్తా ఉంటే ఓరుమని ఏడుస్తా ఉన్నారు ఐగుప్తు ప్రజలందరూ, వాళ్ళ జ్యేష్ఠ సంతానాన్ని పోగొట్టుకొని. అంత గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చినాడే. అలాంటి దేవుడు అరణ్యంలో విడిచిపెట్టడానికే తీసుకెళ్తున్నాడా? అరణ్యంలో ఆకలితో చంపడానికి తీసుకెళ్తున్నారా? ఎన్నిసార్లు అంటారో ఇశ్రాయేలీయులు, చంపడానికేనా? చావడానికే తీసుకొచ్చినావా? వీళ్ళందరూ నిరీక్షణ లేనివారు, అవిశ్వాసంగా ఉన్నవారు, లోకం వైపు మరలా చూసినవారు. మళ్ళా తిండి తిప్పలు, మళ్ళా బానిసత్వము. దాని కొరకే వేరొక నాయకుని పెట్టుకొని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. తమకు బుద్ధి చెప్తున్న మోషేని వాళ్ళు నిరాకరిస్తున్నారు. అలాంటి వాళ్ళే తప్పించుకొనకపోయిన ఎడలా అంటున్నారు. బుద్ధి చెప్పిన వానిని నిరాకరిస్తే ఏమైతుంది? తప్పించుకోలేమో. గుర్తుపెట్టుకోండి. నేనైనా మీరైనా మోషే బుద్ధి చెప్తా ఉంటే వాళ్ళు నిరాకరించినారు. అలాంటి వాళ్ళంతా రాలిపోయినారు, కనాను చేరలేకపోయినారు. ఎవరు తిరుగుబాటు చేస్తా వచ్చినారో, ఎవరు సనుగుతా వచ్చినారో, ఎవరు వ్యతిరేకంగా లేస్తా వచ్చినారో కళ్ళ ముందే నశిస్తూ వచ్చినారు. ఇదంతా మనకు బుద్ధి కలుగుటకే రాయబడిందమ్మా. అసలు నిజంగా ఇవన్నీ రాయకుండా మనల్ని దేవుడు నడిపించట్లా. మన ముందు ఒక దృష్టాంతాలు ఉంచినాడు, అవి చూసుకో. వాళ్ళు అరణ్యం గుండానే వెళ్ళినారు, గాని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. మీరు కూడా అక్కడికి వెళ్తారు. అయితే కొంచెము కాలమే ఈ అరణ్యం గుండా వెళ్తాం. ఈ అరణ్యం గుండా వెళ్ళినప్పుడు మారాలు వస్తాయి, అనేక సంగతులు వస్తాయి. అయినప్పటికీ మన ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాలా. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మాకు ఒక దినాన మంచి ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. ఆ నిరీక్షణ మనం కలిగి ఇక్కడ కాదు మన యొక్క పట్టణం, ఇంకా దీని సంగతులు ఆలోచించడానికి పరమందు ఆడికెళ్ళాలి. మనము కళ్ళ ముందు ఎన్ని కనపడుతున్నాయమ్మా. ఎవరైనా ఈ లోకాన్ని పట్టుకొని ఎలాడుతున్నారా? వదిలి వెళ్ళిపోతున్నారు కదా. మనం కూడా వెళ్ళిపోవాల్సిందే, ముందో వెనకాలో. వెళ్ళిపోయే దాని కొరకు ఈ లోకంలో ఎందుకు పాకులాడతాం? అన్ని విషయాలు ఎట్లా ఉండాలి? మితంగా ఉండాలా? ఇక్కడ కాదు, మనం గుడారంలో నివసించినట్లు నివసించాలట. పరలోకంలో మన నివాస స్థలాలు అక్కడ ఉన్నాయి. అక్కడ దాని కొరకు పరుగులెత్తాం. నీ గురి దేనికి మీద ఉండాలంటే
నీ మనసు దేని మీద ఉండాలంటే పరసంబంధమైన వాటి మీద ఉండాలి. పైనున్న వాటి మీద నీ మనసు ఉండాలా, ఆత్మ సంగతుల మీద నీ మనసు ఉండాలా, భౌతికమైన వాటి మీద కాదు. ఉదయం నుంచి మనం ఒక్కొక్కరిని పరీక్షించుకుందాం. ఆత్మీయమైన వాటి కొరకు ఉదయం 24 గంటల నుంచి నేను ఏమి ఉన్నా ప్రయాసపడినానా? దేవుడు పైనున్న వాటి మీద మనసు పెట్టుకోమన్నాడే, పైనున్న వాటి మీద నేను ఏం మనసు పెట్టుకున్నాను? ఏమన్నా చెప్పగలరా? మీకు మీరుగా పరీక్షించుకోండి. చెప్పడానికి వినడానికే కాదు ఈ మాటలు, మనకు జీవితంలో అన్వయించుకోవడానికి. అసలు అది తర్వాత, ఫస్ట్ జీవితంలో అన్వయించుకో, ఆ తర్వాతనే. అనేక సంగతులు మనం గ్రహించలేకపోతున్నాం, గుడ్డివారంగా ఉంటున్నాం. దాని గురించి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. ఇవన్నీ ఆత్మీయమైన సంగతులు. లోకస్తులు ఆలోచించినట్లు మనం ఆలోచించకూడదు. లోకస్తులు వాళ్ళకి తెలీదు, ఆత్మ సంగతులు అంటే తెలియదు. వాళ్ళ యొక్క నిరీక్షణ ఈ లోకం మట్టుకే. ఈ లోకంలో సంతోషంగా, సుఖంగా, గౌరవంగా, ఘనతగా బతికితే చాలా, అంతే. ఆ తర్వాత వాళ్ళకి చనిపోయినాక ఎక్కడ పోతామో వాళ్ళకి లేదు, నిరీక్షణ లేదు. నీకు నాకు నిరీక్షణ, అది నిజమైంది, అది వాస్తవమైంది, అది శాశ్వతమైంది. దాని కొరకే పరుగులెత్తాలి కానీ ఈ లోకంలో వాటి కొరకు కాదు అన్న సంగతి దేవుడు ఎన్నోసార్లు మనతో చెప్తున్నాడు. కానీ మన మనసు మాత్రం ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. పరసంబంధమైన వాటి గురించిన మనసు లేని వారంగా ఉంటున్నాం. దేవుడేమంటాడు? మొదట నా రాజ్యము నీతి వెతుకుతున్నావా? నీకు అప్పగించబడింది ఏంటి? నా రాజ్యము నీతి అంటే దానికి సంబంధించింది వెతుకుతున్నావా? దానికి సంబంధించిన పనిలో నమ్మకంగా ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే నువ్వు కోరుకుంటున్నావు కదా ఈహలోక సంబంధమైంది, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరిస్తామా అని, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయని దేవుడే చెప్తున్నాడు. అసలు దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు తెలుసా? యెషయా గ్రంథంలో అంటాడు కదా ద్రాక్ష తోట గురించి, ఇంకేమి చేస్తును? 5వ అధ్యాయం. మన పట్ల ఆయన ఎంత ఆశ కలిగి ఉన్నాడు, మనం ఎట్లా బతుకుతున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. చూసారా? అంటే శ్రేష్టమైన ద్రాక్షలు కాదు మనం, కానీ తన రక్తము, మన శ్రేష్టమైన వారుగా ఆయన ఎట్లా చేసుకున్నాడంటే తన రక్తం ఇచ్చి కొన్నాడమ్మా. మన పాపమంతా పోయేటట్లు కడిగేసినాడమ్మా. కడగటానికి ఏదో కాస్ట్లీ ద్రావకం కాదు, తన రక్తమే ఇచ్చి మనల్ని కడిగి శుద్ధిగా చేసినాడు. శ్రేష్టమైన ద్రాక్షావళిగా చేసినాడు. సత్తువ భూమి గల కొండ మీద వచ్చినాడు. బాగుగా త్రవ్వినాడు, రాళ్ళు ఏరినాడు, మంచిగా ఎరువు వేసినాడు, నీళ్లు పట్టినాడు, అన్ని చేస్తున్నాడు. తీరా చూస్తే మంచి ఫలాలు ఇస్తారని చూస్తున్నాడు. కారు ద్రాక్షలు చేదు, ఫలితం లేదు, ఉపయోగం లేదు, నష్టమే. ఇతరులకు ఉపయోగకరమైన ఫలం ఒక్కటి కూడా ఇవ్వట్లే. ఓ మంచి సాక్ష్యం కలిగి జీవించటంలే. ఇతరులను కృంగదీసే స్థితిలోనే ఉన్నావు గాని ఇతరులను లేవనెత్తే స్థితిలో నువ్వు లేవో. ఎవడెంత దుఃఖపడుతున్నాడు తెలుసా? ఏం తక్కువ చేసినా నేను, అదే మాట కదా ఇక్కడ అంటాడు.
4వ వచనంలో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? సరే, దేవుడు ఎంత మనసులో బాధ పెట్టుకుంటే ఈ మాటలు మన పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏం తక్కువ చేసినా, నిజం చెప్పండి, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉంటేమే ఎక్కడి వరకు తీసుకొచ్చినాడు? ఏమి తక్కువ చేసినాడు? ఆత్మీయ జీవితంలో ఏమి తక్కువ చేసినాడు? బయట లోకంలో ఆత్మీయంగా అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. నీకు నాకు ఆత్మీయ ఆహారం పుష్కలంగా ఇచ్చినాడు. మన ముందు మాదిరి గల వారిని ఉంచినాడు, విజయం పొందిన వారిని ఉంచినాడు. ఎక్కడ తక్కువ చేయలేదు. ఇంకేం చేయాలి? ఇంకేం చేయగలరు? ఎవరికి వాళ్ళు ఆలోచిస్తూ, నాకు ఇది తక్కువ ఉంది, నన్ను పోషించే విషయంలో, నన్ను హెచ్చరించే విషయంలో, నన్ను సరిచేసే విషయంలో, నన్ను సరైనటువంటి సంఘ క్రమంలో నడిపించే విషయంలో ఇది తక్కువ ఉందని మనలో ఎవరైనా చెప్పగలరా? ఎంతగా ఆయన మనల్ని కాపు కాస్తున్నాడు, ఎంతగా సరైన మార్గంలోనికి తీసుకుని వస్తున్నాడు, ఎంతగా మన కొరకై ప్రయాసపడేవారిని, కన్నీరు గార్చేవారిని, మన కొరకే రోధించేవారిని వచ్చినాడు. మన కొరకే దివారాత్రులు ప్రార్థన చేసే ఏర్పాటును కూడా చేసినాడు. ఏమి తక్కువ చేసినా కారు ద్రాక్షలు కాయటకు కారణమేంటి? మరేం చేయగలను నేను? ఏం చెప్తాం ఆన్సర్? మరేం చేయగలను నేను? ఇంకా ఏమన్నా చెయ్యాలా అడుగుతా ఉంటా. ఇది తక్కువైంది చెప్పగలుగుతామా ప్రభుకి? మనల్ని నిజంగా ఎంతో ప్రేమించినాడు. లేఖనాలు చూస్తే సన్నగూడదని ముందుగానే రాసి పెట్టాడు. మనం కొంచెం తప్పు చేస్తేనే వెంటనే హెచ్చరికే సంగతులు మన ముందుకు తీసుకొస్తున్నాడు. మన కొరకే ప్రార్థించే వారిని ఉంచినాడు, ప్రయాసపడే వారిని ఉంచినాడు. అరణ్యయాత్రనే గాని మళ్ళీ మారానేం చేస్తున్నాడు? మధురంగా చేస్తా ఉన్నాడు. ఆకలిగా ఉన్న నీకు మన్నానిస్తా ఉన్నాడు. అరణ్యంలో వెళ్తున్నావు కదా, క్రూరముగాలు నిన్ను తాకకుండా అగ్ని స్తంభం ఉంచుతున్నాడు. ఆ ఎండకి నువ్వు కందిపోకుండా మేఘస్తంభం ఉంచుతున్నాడు. అరణ్యమే గాని అన్ని రకాలైన సదుపాయాలతో సాగిపోతున్నావు. ఏ లోటు లేదు. నీ బట్టలు ఉతుక్కోవాలని కూడా లేదు. ఆ బట్టలు అదంతకదే పెరుగుకుంటూ పోతున్నాయి. ఆ చెప్పులు అట్లనే పెరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇన్ని అద్భుతాలు కళ్ళ ముందు చూసుకుంటా కూడా మనము ఫలించని వారంగా, అవిశ్వాసంతో ఉన్న వారంగా, వెనుక ఐగుప్తు గురించి అంటే లోకం గురించి ఇంకా ప్రయాసపడేవారుగా, పరుగులెత్తేవారుగా, దాని గురించి చింతతో దుఃఖంతో అల్లాడిపోయే వారంగా ఉంటున్నాం. ఆయన కోరుకునే ఆ ఫలాలు ఇచ్చే వారంగా లేమో. ఎంత చక్కగా వల్లిస్తామో వాక్యాలు. పరమగీతంలో అంటారు కదా, నా ప్రియుడు వస్తాడు, నా దగ్గర ఫలాలు తీసుకుంటాడంట, తనకి ఇష్టమైన ఫలాలు భుజిస్తాడంట. ఏది? కారు ద్రాక్షలు, ఆయనకి ఇష్టమైన ఫలాలు. ఒక్క ఫలం నీ వల్ల దేవునికి, ఒక్క మంచి నీ వల్ల. ఎన్ని అవకాశాలు దేవుడు మన జీవితంలో ఇస్తున్నాడు. ఏం చేస్తాం? ఇంకా ఈ పాట మనం చదివితే అన్ని సంగతులు ఉన్నాయమ్మా. ఐగుప్తు ఆశలను విడిచిపెట్టండి. వాళ్ళు ఎట్లా కీరకాయలు అవి ఇవి అనుకుంటా మళ్ళీ వాటి గురించి ధ్యాస పెట్టుకొని అట్లా ఆశ తలంపుల్లో ఉందా? మన జీవితంలో ఇంకా లోకం సంబంధించిన ఆశలు ఉన్నాయా? వాటన్నిటిని విడిచిపెట్టాలి. నువ్వు ఇక్కడ విడిచిపెడితేనే ఆశ నీలో వస్తుంది. అర్థమైందా? నువ్వు ఇంకా ఐగుప్తు గురించి, లోకం గురించిన ఆశలు నీ హృదయంలో ఉన్నాయనుకో, అప్పుడు దేవుడు పాలుతేర్లు ప్రవహించే పరమ కనాను గురించినటువంటి ఆశలు నీలోనికి తీసుకుని రాలేడు. దీన్ని విడిచిపెడితే ఆ హృదయంలో, ఆ
పరలోకం గురించినటువంటి ఆశల్ని దేవుడు ఉంచుతాడు, నిరీక్షణ ఉంచుతాడు. వెతుకు వెతుకు వెతుకు. దేని కొరకు అంటున్నాడు? నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కొరకే మనము ఎదురు చూస్తున్నాం, వెతుకుతున్నాం, అంటే కనిపెడుతున్నాం. అది సమీపంగా లేదు, అది కనిపెట్టాలి, వేచి ఉండాలి. ఈ ఓర్పే, ఈ నిరీక్షణే, ఈ సహనమే నిన్ను ప్రభు యొక్క స్వారూప్యంలోనికి తీసుకొని వస్తుంది, ఆయన పోలికలోనికి తీసుకొని వస్తుంది. ఎంత ఓర్పు కలిగి ఉంటావో, ఎంత నిరీక్షణ, ఇంకా 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 ఎదురు చూడు, ఎదురు చూడు. ఎవరమ్మా నూతన బలము కలిగి పైకి ఎగురుతురు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎదురు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో ఇదే ఉంటుంది, ఇదే ఉండాలి. అన్నీ రెడీమేడ్గా వచ్చి పడవు. నువ్వెంత ఓర్చుకుంటావు అంతగా కనాను చేరుతావు. ఎంత నిరీక్షిస్తావు, ఎంత ఎదురు చూస్తావు అంతగా కనాను చేరుతావు. ఆయన ఎవరి కోసం వస్తాడంట? తన కొరకై, కనిపెట్టు వారి కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడు రెండవసారి. అర్థమైందా? నువ్వు కనిపెట్టకపోతే ఆ ప్రత్యక్షత నీ కొరకు కాదు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఈ అరణ్యంలో ఉంటూనే మనం ఎట్లా ఉండాలి అంటే, అక్కడ లాస్ట్ లో రాస్తారు కదా, ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సియోను గీతం సొంపుగా కలిసి పాడుతూ ప్రభు యేసుకే జై. అంటే ఈ అరణ్యంలోనే బతుకుతున్నాము, కానీ హృదయము ఆ పరసంబంధమైన వాటి చేత సంతోషించాలి, నింపబడాలి. ఆ పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలోనే మనం అనుభవించాలి. నీ ఆనందము ఏదో వ్యక్తుల్ని బట్టో, బట్టల్ని బట్టో, నగల్ని బట్టో, లేకపోతే ఆస్తిపాస్తుల్ని బట్టో, వాళ్ళు వీళ్ళు పొగిడితేనో ఇది కాదు మన ఆనందము. వాళ్ళు వీళ్ళు ఏదో సాధించి చెప్తే వాళ్ళ భర్తను బట్టో, పిల్లల్ని బట్టో, లేకపోతే కలిగి ఉన్న వాటిని బట్టో కాదు. ఇది కాదు నిజమైన ఆనందము. ప్రభునంది ఆనందించండి, అది శాశ్వతమైన ఆనందం. ఇహలోకంలో మరి దేని బట్టి నువ్వు ఆనందించినా దుఃఖపడతావు ఖచ్చితంగా. ఆయనను బట్టి మనం ఆనందించాలని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి ఆనందమయ పరలోకము మనది. ఆయనను బట్టి మనం ఈ లోకంలో అరణ్యంలోనే వెళ్తున్నాం, కానీ హృదయం మాత్రం ఎంతో సంతోషంతో నింపుకుంటూ మనం ముందుకు సాగాలి. మన కళ్ళ ముందు కనానే కనిపించాలి, దాని కొరకే నిరీక్షించాలి, దాని కొరకే పరుగులెత్తాలి. ఆ మనస్సుతో మనము నింపబడితే ఇంకా ఈ అరణ్యంలాగా అనిపించదు. చాలా సునాయాసంగా వెళ్ళిపోతాం, కనాను చేరుతాం. కాలేబు, యెహోషువలు నిండు మనస్సుతో ప్రభుని వెంబడించినారు, ప్రభువుకి సంపూర్ణంగా తమ హృదయాలను ఇచ్చినారు. ఎక్కడ కల్తీ లేదు. సగం లోకం సగం దేవుడు కాదు. అందుకే వాళ్ళు ఆ నిండు మనసు గనక కనాను చేరగలిగారు. లోకం పెట్టుకోలేదు, ఐగుప్తుని పెట్టుకోలేదు వాళ్ళు. కాబట్టి మన జీవితంలో సరి చేసుకుందాం. ఏది విడవాలో దాన్ని విడిచి దేని చేత నింపబడాలో దాని చేత నింపబడుతూ నిత్య సంతోషం మనకు అనుగ్రహించే ఆ పరలోకం కొరకే మనం పరుగులెత్తుదాం. దృష్టి కనాను పైన, పరమ కనాను పైన నిలుపుదాం. ఇహలోక సంబంధమైన సంగతులు
ఏవైనా వాటి మీద మనకు దృష్టి వద్దు. అవి ఎంత నిన్ను ఆకర్షించినా, ఎంత నిన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించినా అందులో శాశ్వతమైన సంతోషము లేదని, నిజమైన ఆనందము లేదని ప్రభు చాలా ఖచ్చితంగా చెప్పినాడు గనక మనము నమ్ముదాం, ఆయన వాక్కుకు లోబడదాం. ఇందాకే చదివాం కదా, హెబ్రీ 12:25. ఇహలోకంలో బుద్ధి చెప్పే వారిని నిరాకరించినప్పుడు వాళ్ళు తప్పించుకొనకపోతే, అక్కడ ఇంకా కంప్లీట్ చేయలేం మనం సెంటెన్స్. పరలోకము నుండి బుద్ధి చెప్పిన వాణ్ణి నిరాకరిస్తే మరి నిశ్చయంగా తప్పించుకొనరు అంటాడు. చూడండి, హెబ్రీ 12:25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇహలోకంలో మనుషులు బుద్ధి చెప్పినా నిరాకరించకూడదు. ఇలాగున వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు, వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, దేవుడి ఆత్మ నీకు బుద్ధి చెప్తా ఉన్నప్పుడు త్రోసేయద్దు. ఇలా చేయొద్దంటే చేయొద్దంతే. నిరాకరించొద్దు, విసర్జించొద్దు. అలా చేస్తే నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు. అది దేవుడు ఆడ వాక్యం చెప్తా ఉండేది. కాబట్టి జాగ్రత్త కలిగి లోకంలో మనం జీవిస్తాం. సరి చేసుకుందాం, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం, నూతన వ్యక్తులుగా మనం మారుదాం. దేవుడి సహాయాన్ని కోరుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకే దీవించును గాక. ఆమేన్.